అనర్హుడని భావిస్తున్నారో బిగ్ బాస్కి చెప్పండి. సీత బిగ్ బాస్ శక్తి టీం రోజు రోజుకి వరస్ట్ గా బిహేవ్ చేస్తుందని బయట బీభత్సమైన టాక్. సో కాంతారా టీం మీద పగ సాధిస్తున్నారు. సో యష్మి కూడా యష్మి శక్తి టీంలో ఉండగా రెండో సోనియాలా బిహేవ్ చేస్తుంది. సో ఆ కారణంగానే ఇప్పుడు సీతని ఆట నుంచి తొలగించారు. నాలాగా ఎవరన్నా ఇలా ఫీల్ అయితే సో మీ ఫీల్ అవటం తప్పు లేదు, కానీ ఆ ఫీలింగ్ తప్పు. సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న 3వ ఛాలెంజ్ రోల్ బేబీ రోల్. సో ఇప్పుడు రోల్ బేబీ రోల్ గేమ్ అయితే ఇప్పుడు జరిగింది. సో ఈ గేమ్ లో నబీల్ అండ్ ఆదిత్య ఓం పోటీ పడ్డారు. సో అయితే ఆదిత్య ఓం గెలిచారు. సో మనోడు చాలా కూల్ గా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో చాలా డిసిప్లిన్ గా బాగా అయితే బాల్ ను త్రో చేశారు. సో ఆ బాల్ ను త్రో చేయగానే అది డైరెక్ట్ బాస్కెట్ లో పడాలి. సో ఒక రొటేట్ అవుతా ఉండేది అనమాట మధ్యలో ప్లేట్. సో ఆ ప్లేట్ రొటేట్ అవుతున్నప్పుడు సో బాల్ ఇద్దరి నుండి అదరికి దూరి వెళ్ళిపోవాలి అంతే. సో దాంట్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో ఆదిత్యం ఎక్సలెంట్ గా ఆడాడని నేను ఫీల్ అయ్యాను. నబేల్ మాత్రం డిస్టర్బెన్స్ గా, సో నబేల్ కొంచెం కాన్సన్ట్రేషన్ లాస్ అయ్యాడు. సో హడావిడిగా ఆడుతున్నట్టు కనబడ్డాడు ప్రోమోలో. సో ఆ కారణంగా చేతనే ఆదిత్య ఓం గెలిచాడు. అయితే సో ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ గేమ్ లో కాన్సిక్వెన్సెస్ అనేవి తప్పవు. కాంతారా క్లాన్ మీ క్లాన్ నుంచి సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజ్ కి అనర్హులు అనుకున్న ఒక సభ్యున్ని సో ఒకదానికి సో పర్యవసానాలు అనేవి ఉంటాయి. ఓడిపోయిన కారణంగా కాంతారా టీంని ఒకరిని కోల్పోబోతున్నారు. అండ్ గెలిచిన కారణంగా సో వీళ్ళు ఎవరిని తీసేస్తారు అన్నది వీళ్ళ చేతిలోనే ఉంది. సో వీళ్ళైతే డిస్కషన్ షురూ చేశారనమాట. ఏదైతే ప్రీవియస్ గా వీళ్ళు చేసిన తప్పు ఉందో అది రిపీట్ అవ్వకూడదు. సో ఏదైతే వాళ్ళు ఆ రోజు నబిల్ ని తీసేశారు కదా, అన్ఫిట్ ఫర్ ద హౌస్, మీరు ఒకరిని తీసేయండి అంటే సో నబిల్ బిగ్ బాస్ అది సోనియా రిఫ్లెక్షన్లే సో అన్నారు కదా. ఆ రోజు వాళ్ళకి హిట్ ఇచ్చారు. అంటే నబిల్ గేమ్ ఆడటానికి అనర్హుడా, అతను మించిన వాళ్ళు ఎవరు లేరా? సో ది థీమ్ ఏంది, అన్ఫిట్ ఫర్ ద హౌస్ అన్నప్పుడు సో వాళ్ళు ఫిట్ గా లేరు, వాళ్ళు అనర్హులు. సో ఫిట్ గా ఉన్న వాళ్ళు కాదు. నబిల్ గేమ్ ఆడుతున్నాడు, విష్ణుప్రియ నేను వాటర్ లో దూకి పొద్దున ప్రోమోలో వదిలినట్టు సో స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఆడింది. సో ప్రేరణ కానీ సో ఇలా కంపారిటివ్లీ ఎవరో ఒకరు ఏదో గేమ్ లో ఉన్నారు. ఇంతవరకు పర్ఫామ్ చేయలేదు కదా. ఫస్ట్ నైనిక పేరు అయితే పెట్టడం నేను అసలు పర్ఫామ్ చేయలే. ఈ టాస్క్ అన్న ఆడి ఉంటే బాగుండు. అలాంటప్పుడు ఇంకెవరిని తీసేయాలి? సో సీత, ప్రభావతి 2.0 అలా అదే విధంగా సో సూపర్ మార్కెట్ ఉంది చూడండి. సో సూపర్ మార్కెట్ పెట్టి రేషన్ తెచ్చుకోవాలన్నప్పుడు మణికంఠ వీళ్ళిద్దరు గొడవ పడి యష్మి సంచాలకులకు ఉంది. ఆ గేములు తప్ప నాకు తెలిసి ఇంకే గేమ్ లో లేదనుకుంటున్నా నేను. సో ఇంకే గేమ్ లో కూడా తన పర్ఫార్మెన్స్ ఎక్కడ నాకు కనబడలేదు. బికాజ్ వీళ్ళు ఆ పాయింట్ ని బాగా క్యాచ్ చేశారు. సో ఆల్రెడీ దెబ్బతిని ఉన్నారు శక్తి టీం, నిఖిల్ వాళ్ళు. ఇప్పుడు ఆ పొరపాటు చేయదలుచుకోలేదు. సో విష్ణుప్రియన వీళ్ళ అంటే విష్ణుప్రియ ఆల్రెడీ ప్రీవియస్ గేమ్ ఆడింది కాబట్టి సో గేమ్ ఆడిన క్యాండిడేట్ గా సో సీత క్లియర్ గా కనబడుతుంది. ఆ కారణం చేత సీతను తొలగించారు తప్ప వాళ్ళు పగ గాని ద్వేషం గాని ఇలాంటి ఏమీ పెట్టుకోలేదు మనసులో. ఈ విషయానికి సీత ఫీల్ అయింది. తను తొలగించడం అనేది వాళ్ళు సో అసలు మనుషులు ఆడిన గేమ్స్ ని ఎలా గుర్తుపెట్టుకోకుండా అన్ఫిట్ ఫర్ ద హౌస్ అని ఎలా డిసైడ్ చేస్తారు? సో నేను ప్రభావతి 2.0 ఆడాను, రేషన్ స్టోర్ కి సంబంధించి 2 గేమ్లైనా ఆడాను. బట్ విష్ణుప్రియ ఈ గేమ్ అండ్ ఆ సాక్స్ గేమే కదా, సో తనని ఎందుకు తీయకూడదు అన్నట్టు సో తన మనసులో ఆలోచనలు అనమాట ఇవి. సో ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. సో ఇంకేం జరగబోతుంది అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో గేమ్ అయితే ఇదే. సో సీతనైతే సో టాస్క్ లో పార్టిసిపేట్ చేయకుండా రిమైండర్ అయితే ఇచ్చారు. సో నబెల్ అనే తను కూడా టాస్క్ లో పార్టిసిపేట్ చేయదు. ఇంకేం జరుగుతుంది అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్లీ మీరైతే లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. థ్యాంక్ యూ.